వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుతుని ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, పెండ్లి వస్త్రం లేకపోతే ఎక్కడ పడవేయబడతాం? ఎక్కడ వేయబడతాం? ఇప్పుడు చెప్పండి, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏ వస్త్రాన్ని కలిగిన వారిగా ఉండాలి? రక్షణ వస్త్రం. ఇదే పెండ్లి వస్త్రం, ఇదే మారు మనసు వస్త్రం, ఇదే క్రైస్తవునికి తగినటువంటి వస్త్రం. నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఈ వస్త్రాన్ని ధరించుకుని ఉండాలి, ఈ వస్త్రాన్ని కలిగి ఉండాలి. వస్త్రాన్ని గురించి కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కొంతమంది రక్షణ పొందుతారు కానీ వస్త్రాన్ని కాపాడుకోరు. ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక సంఘాన్ని గురించి ఇలా చెప్తాను, చదివించుకుంటూ ఇక ముందుకు వెళతాను. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని, తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని. ఎవరంటే వీరు? చెప్పండి, ఎవరంటే వీరు? తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని. అంటే అర్థం ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత రక్షణను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారు. వినండి జాగ్రత్తగా, ముగించేస్తున్నా. రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందేశాను, మారు మనసు పొందేశాను, బాప్తిసం తీసేసుకున్నాను, ఇంక నాకు పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. నిన్న ఉపవాసం ఉన్నాను, రాత్రి వరకు మీటింగ్ జరిగాయి, ఇంకా రేపు మీటింగ్ లేదు, హ్యాపీగా ఉందాము అని కాదు. చివరి వరకు, చివరి శ్వాస వరకు, చివరి దినం వరకు, చివరి గడియ వరకు నీ రక్షణ వస్త్రాన్ని చెప్పండి ఏం చేయాలి? అమ్మ చెప్పండి ఏం చేయాలి? కాపాడుకోవాలి. నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. బైబిల్లో ఒక ఆయన వస్త్రాన్ని కాపాడుకోలేకపోయాడు, వస్త్రహీనుడైపోయాడు. ఎవరు చెప్పండి ఆయన? నోవాహు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పండి ఆయన? 600 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, 600 సంవత్సరాలు పైబడి దేవునితో నడిచాడు. 1 సంవత్సర కాలం పాటు వాడలో ఉన్నాడు, వాడలో నుంచి బయటికి వచ్చాడు. కొన్ని సంవత్సరాలు ఉన్నాయి, పొలం వేశాడు, ద్రాక్ష తోటలు పండించాడు, ద్రాక్ష కాయలు వచ్చాయి, అంతా బాగుంది. ద్రాక్ష రసం తాగాడు, తాగవలసిన దానికంటే ఎక్కువగా తాగాడు, మత్తుడైపోయాడు. ద్రాక్ష రసము తాగి 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 మత్తుడైపోయి చెప్పండి ఏమైపోయాడు? వస్త్రహీనుడైపోయాడు నోవాహు. 600 సంవత్సరాలు దేవునితో నడిచాడు కానీ అతను ముగింపు బాగోలేదు. కారణం ఏంటంటే ఏం కాపాడుకోలేదు? చెప్పండి ఏం కాపాడుకోలేదు? తన రక్షణ వస్త్రం. మారు మనసు పొందిన బిడ్డ, మారు మనసు పొంది రక్షణ పొంది రక్షించబడిన బిడ్డను అని చెప్పుకుంటున్నా నాకు నీ తల్లి తండ్రి ప్రియ దేవుని బిడ్డ, దయచేసి నీకే ఈ రాత్రి ప్రభు పేరట ఆయన పెట్టి చెప్పండి ఏమనగా, ప్రభు రాబోతున్నాడు. నీ రక్షణ వస్త్రాన్ని చెప్పండి ఏం చేయాలి? నీ రక్షణ వస్త్రాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. నీ రక్షణ వస్త్రాన్ని అపవారి దొంగిలించకుండా నువ్వు కాపాడుకోవాలి. నీ రక్షణ వస్త్రం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, అది పెళ్లి కుమారుడు అప్పుడే నలుగు వేయబడి, అప్పుడే పెళ్లి కుమారుడిగా అలంకరించబడినట్టుగా నీ రక్షణ వస్త్రం ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఉండాలి, నీ ప్రార్థన జీవితం ఉండాలి, నీ కుటుంబ జీవితం అలా ఉంటే అప్పుడు ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి, సంతోషంగా చెప్పండి. నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ముగింపులో ఒక మాట, కుందేలు మీ అందరికి కూడా తెలుసు, చాలా చిన్నది. కుందేలు ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? చెప్పండి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అడవిలోకి కుందేలు పట్టుకోవడానికి వేటగాడు వస్తాడు. వేటగాడు వచ్చిన తర్వాత చూస్తూ ఉంటాడు. ఈ కుందేలు ఆ గుహలో ఉంటుంది, ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని చూస్తాడు ఈ వేటగాడు. అది కాసేపటికి భోంచేయడానికి, మేత మేయటానికి బయటికి వెళ్ళిపోద్ది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వేటగాడు చేసే పని ఏంటంటే, ఆ గుహకి మట్టి పూస్తాడు. మట్టికి పూసాడు, ఇంకేమి చేయడు. ఈ కుందేలు మరలా వచ్చి ఆ గుహ లోపలికి వెళ్లకుండా, ఆ రంధ్రం లోపలికి వెళ్లకుండా ఒకవేళ ఏం చేస్తాడంటే మట్టి పూసేస్తాడు, మట్టి మురికి పోస్తాడు. ఈ కుందేలు వస్తుంది, చూస్తుంది, గుహలోకి వెళ్ళిపోదాం అనుకో టైంకి ఆ రంధ్రానికి చెప్పండి ఏం పూస్తుంది? మట్టి పూస్తుంది. అప్పుడు కుందేలు ఏం చేస్తుందంటే, లేదు లేదు లేదు, నన్ను పట్టుకోవడానికి వేటగాడు వచ్చాడు, ఇప్పుడు వేటగాడు వచ్చాడు కదా, నన్ను పట్టుకుంటాడు కదా, నా ప్రాణం పోతుంది కదా అనుకుని గనక ఈ మట్టిలో గుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే నా తెల్లటి శరీరం కాస్త చెప్పండి ఏమైపోద్ది? నల్లగా మారిపోద్ది, మురికి పట్టిద్ది.
ఒక పని చేస్తాను, చచ్చిపోనన్నా చచ్చిపోతాను కానీ నా దేహానికి ఏమంటించుకోను, మురికంటించుకోను అని చెప్పేసి అని సాధ్యమైనంత వరకు పరిగెడుతుంది. చివరి క్షణంలో వేటగాడికి చిక్కి చనిపోద్ది. అంటే ఆ కుందేలుని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి అని ఇష్టపడింది కానీ చెప్పండి ఏం చేయడానికి ఇష్టపడలేదు, మలినాన్ని అంటించుకోవడానికి ఏమాత్రము ఇష్టపడలేదు. నా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చివరి దినము వరకు మనం ఎలా ప్రారంభించాం, బాప్తిజం తీసుకున్న తొలి దినాల్లో గంటలు ప్రార్థన చేసావు బాగానే ఉంది, గంటలు వాక్యం చదివే బాగానే ఉంది, మందిరానికి వచ్చావు బాగానే ఉంది, అందరికంటే ముందు వచ్చావు బాగానే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నప్పుడు, దినములు గడుస్తున్నప్పుడు తొలి దినాల్లో ఉన్న ఆత్మీయత మధ్యలో ఉందా, తొలి దినాల్లో ఉన్న ప్రార్థన జీవితం నడి మధ్యలోకి వచ్చిందా, ముగింపు వరకు ఉందా మనం చూసుకోవాలి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మోషే ప్రారంభం బాగానే ఉంది, ఒక చిన్న కోపముతో కానాను దేశానికి వెళ్లకుండా మధ్యలో ఆగిపోయాడు. సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు, ఎందుకు చేయబడ్డాడు, బాగానే ఉంది, కానీ చిన్న అవిధేయత వలన నాశనం చేయబడ్డాడు, అధికారాన్ని కోల్పోయాడు. ఏలీ ప్రారంభం బాగానే ఉంది, కానీ తన పిల్లల్ని చక్కదిద్దుకోలేని కారణాన్ని బట్టి మధ్యలో చనిపోవాల్సి వచ్చింది. సంసోను